విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకి నమస్కారం. నా మిత్రుడు రావుల గిరిధర్ ఐపీఎస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఆయన కవిత్వం పట్ల, సాహిత్యం పట్ల ఆయనకున్నటువంటి అవగాహన, ఆయనకున్నటువంటి మక్కువ, వారి చేత బహుశా ఇంత అర్థవంతమైనటువంటి కవితల్ని రాయించింది అనుకుంటాను. అందులో మన మనస్సుని హత్తుకునేటువంటి కొన్ని మీ ముందుకు తీసుకురావాలని నా ప్రయత్నం. లే లెమ్ము అనేటువంటి క్యాప్షన్తో ఆయన రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆణిముత్యం. ఒకడి సాయం నీకెందుకు, ఒకడి చేయూత నీకెందుకు, నీలో తక్కువేమిటి, నీలో లేనిదేమిటి, అష్టావక్రుని మేధ నీది కాదా, అర్జునుని ఏకాగ్రత నీలో లేదా, యుద్ధానికి ఎదురేగే శక్తివి నీవు కాదా, అపజయాన్ని అణగదొక్కే వ్యక్తిత్వం నీది కాదా, ఇది లేదు అది లేదని లోపాలను చూడకు, నీ సంకల్పం, నీ తపన, నీ తృష్ణ గుండెల నిండా విడకు, ఏడుపుని కట్టిపెట్టు, ఒంటరితనాన్ని చుట్టిపెట్టు, ఓటమిని తొక్కిపెట్టు, ప్రపంచాన్ని ఒడిసిపట్టు, సంద్రాన్ని అణచిన రాముని వలె సంకల్పించు, యుద్ధాన్ని గెలిచిన సవ్యసాచి వలె విజృంభించు, నీ పూర్వుల చరితను తిరగరాసే వారసునివై పేరుగాంచు, నీకోసం చరిత్రలో చిరస్థానం సంపాదించు, అడ్డంకులు అధిగమించు, అనుకున్నది సాధించు, అభ్యున్నతిని అధిరోహించు, అందరినీ మెప్పించు. ఒకడి సాయం నీకెందుకు, ఒకడి చేయూత నీకెందుకు, నీ తక్కువేమి, నీలో లేనిదేమి. అలాగే మారేదెవరు అని ఇంకొకటి రాశారు. ఈ మారేదెవరు అనేటువంటిది గాంధీజీకి నివాళులతోటి ఆయన రాసినటువంటి అత్యంత అద్భుతమైనటువంటి కవిత. ఎదిగేటోడు ఎదుగుతూనే ఉన్నాడు, ఏడ్చేటోడు ఏడుస్తూనే ఉన్నాడు, దోచేటోడు దోస్తూనే ఉన్నాడు, దేశంలో ప్రజ నడుస్తూనే ఉన్నాడు. మారేదెవరు, మార్చేదెవరు, మారేదెందుకు, మారనిదెందుకు. దేశాన్ని మార్చాలనుకున్న గాంధీ తన తపనను వదలకుండా ఉన్నాడు. అది మారితే తప్ప తాను మారనని మంకుపట్టుతో తిరుగుతున్నాడు. కానీ మారేదెవరు, మార్చేదెవరు, మారేదెందుకు, మారనిదెందుకు. దేశం మారాలని దేశభక్తుల ఆశ, దేశభక్తుడు మారాలని గాంధీ ఆశ. సందిగ్ధంలో సంశయంగా దేశం ఘోష, బతుకు తెరువు పోరాటంలో ధనందే శ్వాస. మారేదెవరు, మార్చేదెవరు, మారేదెందుకు, మారనిదెందుకు. మనకెందుకన్నది మధ్యతరగతి, అణగదొక్కారన్నది నిమ్న తరగతి, అధికారం మాదేనన్నది ఆధిపత్య ధోరణి, అందరినీ కలవాలన్నది భారత ధరణి. మరి మారేదెవరు, మార్చేదెవరు, మారేదెందుకు, మారనిదెందుకు. సర్వమానవ సౌభ్రాత్వం అన్నది గాంధీ, స్వార్థం ముందన్నది మానవ ప్రగతి. చరిత్రలో అక్షరాలు కాలేని పేదలది అధోగతి, అందరి బంధుత్వం మరచినట్టుంది సమాజపు సంగతి. మారేదెవరు, మార్చేదెవరు, మారేదెందుకు, మారనిదెందుకు. సశేషం ఇది మరొక ఆణిముత్యం. ఆలోచించి చూస్తే ప్రతి దానిలోనూ కూడా మనల్ని వెన్ను తట్టి ముందుకు తీసుకెళ్లే అనేక సంగతులు మనకి బయటపడతాయి. నన్ను నేనెప్పుడు శోధించుకోవాలి, నాలో నేనున్నప్పుడు, నాలో నేనెప్పుడు ఓలలాడాలి, నాలో నేనెప్పుడు నిద్రించాలి. ఏం సాధించానని చూస్తే రిక్తంగా నా గతం, గతించిన జీవితం, బతికేసిన బతుకు, ముప్పూటల భోజనం, సగ జీవితం నిద్ర. నాకు నా ప్రకృతికి అనుసంధానమేది, నాకు నా జీవితానికి పరమార్థమేది. విశ్వనరుడునయ్యేదెప్పుడు, విశ్వాత్మను పొందేదెప్పుడు, విశ్వశాంతినై ఒదిగేదెప్పుడు, ఎప్పుడన్నది ఎప్పుడూ సశేషం, శోధనలో సాధనదెప్పుడూ విశేషం. అద్భుతం, అద్భుతం. వీరు రాసినటువంటి ప్రతి కవిత కూడా హృదయ స్పందన. ఆలోచించి చేస్తే మనల్ని వెన్నుతట్టి లేపేటువంటిది. ఇలాంటి ఎన్నో ఆణిముత్యాలని మనకు అందించినటువంటి శ్రీ రావుల గిరిధర్ గారివి అనేకమైనటువంటి వారి కవితా సంపుట్లు శోధన అనేటువంటి పుస్తకంలో వారు రచించారు.
దాని నుంచి తీసుకున్నవే ఈ మూడు కూడా. మరిన్ని మంచి విషయాలతో మరొకసారి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మీ ఫణీంద్ర గోటెటి.